హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో రేపు మనకి మార్కెట్ అనేది అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను. సో రేపు మార్కెట్ ఎలా ఉండడానికి ప్రాబబిలిటీ ఉందో చూద్దాము. ఓకే, సో యాక్చువల్గా వచ్చేసరికి మనకు లాస్ట్ ఫ్రైడే సెషన్ ఏదైతే ఉందో సో అది సెల్లర్స్ డే అయింది. సో మనమైతే గుడ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఏంటంటే ఆ రోజు మనకి మార్కెట్ మనం చెప్పుకుంటున్న సెల్లింగ్ లెవెల్ ఏదైతే ఉందో సో దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. ఓకే, సో మనకి ఆ రోజు ఏమీ పెద్ద మార్కెట్లో మూమెంట్ రాలేదు. సో లైవ్లో అయితే ఒక 10 పాయింట్స్ ఇచ్చే ట్రెండ్ మనం చేసుకున్నాం అనమాట. సో బట్ ఏంటంటే మార్కెట్ దాని డైరెక్షన్ మార్చుకుంది. ఓకే, సో అది ఎలా మార్చుకుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వచ్చి మార్కెట్లో మనకు మండేకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందో చూద్దాము. సో మండేకి మనకి ఇంపార్టెంట్ సెల్లింగ్ లెవెల్ వచ్చేసరికి 25,399 ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇది ఇంపార్టెంట్ సెల్లింగ్ లెవెల్. సో అంటే సెల్లింగ్ లెవెల్ అంటే మనకు తెలుసు కదా. సో మార్కెట్ అనేది ఈ ఏరియాస్కి వస్తే ఓకే, ఇక్కడ నుంచి కొంచెం సేపు మార్కెట్ టైం స్పెండ్ చేసి సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ రావడానికి పాసిబిలిటీగా ఈ లెవెల్ మనకి వర్క్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రాకుండా ఈ సెల్లింగ్ లెవెల్ కూడా బ్రేక్ చేసి పైకి వెళ్తుందంటే సో మార్కెట్లో ఇంకా పిఈ సైడ్ మార్కెట్ రావడానికి ఆపర్చునిటీ లేదు, ఇంకా సిఈ సైడే మార్కెట్ ఉంటుంది. ఓకే, అండ్ ఆ ఏరియాస్ పైన సెల్లింగ్ లెవెల్ పైన మార్కెట్ అనేది బుల్లిష్ అండ్ ట్రెండీగా మార్కెట్ విల్ డూ అప్ సైడ్ మూవ్ అనమాట. ఓకే, సో ఇది మన అందరికీ తెలుసు. అండ్ డౌన్ సైడ్ కూడా సేమ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి డౌన్ సైడ్ ఒక బయింగ్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టైం స్పెండ్ చేస్తే ఒక గుడ్ అప్ సైడ్ మూవ్ని సి సైడ్ మూవ్ మార్కెట్ మనకు చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తుంది. ఒకవేళ అది రాకపోతే ఈ బయింగ్ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అంటే ప్రైజ్ ఇంకా మార్కెట్లో మనకి పీ ట్రేడ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇంకా ఈ లెవెల్స్ కింద మార్కెట్లో బేరిష్ అండ్ ట్రెండీ సెంటిమెంట్ అనేది ఉండడానికి ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో మిడిల్లో కనపడుతున్న లెవెల్ ఓకే 25,244.45 అనమాట. సో ఈ లెవెల్ అనేది మిడిల్ లెవెల్గా మనకు యాక్ట్ చేస్తుంది. మార్కెట్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది, లేక మార్కెట్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలాగా ఈ మిడిల్ లెవెల్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి మండే రోజు మార్కెట్లో రేంజెస్ చెప్పాను. ఓకే, ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ చెప్పాను. ఈ లెవెల్స్ యూజ్ చేసుకుంటే మండే మనకు ట్రేడ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో సిగ్నిఫికెంట్గా మనం చూస్తే సో ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకోండి. హయ్యర్ లెవెల్స్లో మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో ఓకే డే టైం ఫ్రేమ్ చెప్తున్నాను. డే టైం ఫ్రేమ్లో మనం చూడగలిగినట్లయితే గ్యాన్ వచ్చేసరికి ఒక గ్యాన్ సార్ రెండు ఇంపార్టెంట్ రూల్స్ చెప్పున్నాడు అనమాట. సో ఏంటి ఆ రెండు ఇంపార్టెంట్ రూల్స్ అంటే చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకు లాస్ట్ మండే క్యాండిల్ అనమాట. ఓకేనా, సో ఒక్క సెకండ్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మండే క్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, సో అది నేను రిమూవ్ చేస్తున్నాను. నేను మీకు అది లేకుండానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్, సో ఇక్కడ నుంచి మనం చూస్తే లాస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు క్యాండిల్స్ వస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ మార్కెట్ ప్రైస్ అనేది పుష్ చేసింది అనమాట. సో గ్యాన్ సార్ చెప్పిన రెండు రూల్స్ ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసరికి మనకు కానీ మార్కెట్లో మార్కెట్ అనేది అప్ సైడ్ కానీ మూవ్ అవుతుంటే ఓకే అప్ సైడ్ కానీ మూవ్ అవుతుంటే అండ్ మోస్ట్ పాసిబుల్లీ ఫ్రైడే క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫ్రైడే క్యాండిల్ అనేది మిగతా 4 డేస్ కంటే న్యూ హైస్ కానీ ఈ ఫ్రైడే క్యాండిల్ చేసినట్లయితే ఓకే, సో ఎప్పుడైతే ఫ్రైడే అనేది మిగతా 4 డేస్ కంటే ఫ్రైడే రోజు న్యూ హైస్ మార్కెట్ చేస్తుందో అది మనకి బుల్లిష్ సెంటిమెంటు. ఓకే, మార్కెట్ అనేది ఇంకా అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అనేది గ్యాన్ సార్ చెప్పిన ఒక రూల్ అనమాట. ఓకే, ఇది ఒకటి.
అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకు ఈ మార్కెట్ అనేది ఇలాంటి అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నప్పుడు, ఓకే, సో ఇలాగ మార్కెట్ అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నప్పుడు మనకు వీక్లీ లోస్, ఓకే, సో వీక్లీ లోస్ ఏవైతే ఉంటాయో ఆ వీక్లీ లోస్ మనకి ట్యూస్డే రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఏ సెకండ్ వన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ఫ్రైడే రోజు కానీ మనకు వీక్లీ హైస్ కానీ ఏర్పడితే నెక్స్ట్ వీక్ ఇంకా బుల్లిష్గా ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసరికి బుల్లిష్ మార్కెట్లో వీక్లీ లోస్ మనకు ట్యూస్డే రోజు రావడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ రెండు గ్యాన్ రూల్స్ ఉన్నాయి, ఈ రెండింటిని కూడా మీరు కన్సిడర్ చేయండి అనమాట. ఓకే, సో లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే మనం మార్కెట్లో ఈ పర్టికులర్ డే లాస్ట్ ట్యూస్డే ఏదైతే ఉందో సో అది ఇంపార్టెంట్ డేగా మాట్లాడుకున్నాము. దాని హైస్ దాని లోస్ మార్క్ చేయండి. ఎటువైపుకి మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు ట్రేడ్స్ తీసుకోండి అని చెప్పాము. బట్ మార్కెట్ ఏంటంటే ఈ ఆపోజిట్ ఎండ్ మనం స్టాప్ లాస్ అనుకున్నాము. సో మార్కెట్ ఇలాగ లైట్గా బ్రేక్ చేసి ఓకే ఫేక్అవుట్ అనుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ అనేది మార్కెట్ అప్ సైడ్కి టర్న్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ క్యాండిల్ హైస్ని లోస్ని చూస్తే మార్కెట్ అనేది ఇటువైపుకే బ్రేక్అవుట్ జరిగింది, అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది. సో అండ్ మనకి గ్యాన్సర్ ఫార్ములాస్ కూడా ఫ్రైడే హై అయితే ఇంకా హైస్ వెళ్తుందని చెప్తున్నాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ మనం స్టాప్ లాస్ ఏరియా కన్సిడర్ చేసుకొని సో ఈ అప్ సైడ్ ఏరియాలో మనము సిఈ ట్రేడ్స్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది కూడా ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇట్లాంటి కాన్సెప్ట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ కాన్సెప్ట్ మీరే ఓన్గా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అనుకుంటే సో నా వాట్సాప్ నెంబర్ ఉంది, సో ఈ నెంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఈ నెంబర్కి రీచ్ అవుట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విల్ సీ యూ టుమారో.